హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ముందుగా మనము ఒక గ్లాస్ పెసరపప్పు అనేది తీసుకోండి. అలాగే నేను ఊదలతో బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాను. ఇది చక్కగా కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకోండి. ఇదిగో చూడండి, ఊదలు అంటే ఈ విధంగా ఉంటాయి. అలాగే చిరుధాన్యాల్లో ఇది ఒకటి అనేది మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం వస్తుంది కదా, తొందరగా నీరసమైపోతూ ఉంటాము. అలాంటప్పుడు కనీసం వారంలో ఒక 2 సార్లైనా ఈ విధంగా చేసుకోండి, నీరసం తగ్గుతుంది. అలాగే మన పిల్లలకి మిల్లెట్స్ ఈ మిల్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను రాత్రి మాత్రమే నానబెట్టి పెట్టుకున్నాను. పెసరపప్పు అనేది మార్నింగ్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇది కనీసం ఒక 12 గంటలు 8 గంటలైనా నానాలండి. ఈ విధంగా ఒక అరగంట నానిన తర్వాత సగం పొట్టు అనేది పెసరపప్పులోనే తీసేసుకున్నాను. సగం మాత్రమే ఉంచి పెట్టుకున్నాము. అలాగే రాత్రి నానబెట్టిన ఊదలనే ఉన్నాయి కదా, ఈ విధంగా వేస్తున్నాను. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటే ఒక గ్లాసు ఊదలు అనేవి తీసుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనమే తినలేనప్పుడు మన పిల్లలు ఏ విధంగా తింటారు చెప్పండి? మనం అలవాటు చేస్తేనే కదా వాళ్ళు కూడా అలవాటు చేసుకునేది. అలాగే ఇది కొంచెం జోరుగానే ఉండాలి కాబట్టి ఒక 3 గ్లాసులు అనేది వాటర్ వేసుకున్నాను. ఇంకా జోరుగా ఉండాలంటే ఇంకా ఒక గ్లాస్ అనేది వాటర్ వేసుకోండి. అలాగే నేను ఒక క్యారెట్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఏ విధమైన క్యారెట్ నచ్చితే క్యారెట్ వేసుకోండి, బీట్రూట్ నచ్చితే బీట్రూట్ వేసుకోండి. ఇది అనేది ఆకలిని తగ్గిస్తుంది. అలాగే డైట్ ప్లాన్ చేసుకోవాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి. రుచికి సరిపడిన అనేది ఉప్పు అనేది వేసుకోండి. ఈ విధంగా మనము ఎండాకాలం వస్తే నీరసంగా ఉంది అంటాం కదా, అలాంటి నీరసం అనేది ఏమీ అవసరం లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి. అలాగే వారంలో కనీసం 2 సార్లన్నా ట్రై చేస్తే మీ నీరసం కానీ అల్సర్ కానీ ఏదన్నా ఉన్నా కానీ తగ్గిపోతూ ఉంటుందండి. ఈ విధంగా ఒక 3-4 విజిల్ అనేది పెట్టేసుకోండి. ఇది పొంగకుండా ఉండాలంటే నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. ఒక రెండు చెంచాలు మాత్రమే వేసుకోండి, లేదంటే ఒక చెంచా అయినా వేసుకోండి. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉడిపోయింది కదా. ఈ గరిటెతోది ఒక్కసారి మాత్రం వెనుపుకోండి, ఎందుకంటే క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా. ఒకసారి అనుకోండి, ఇంత గట్టిగా ఉంది మేము తినలేము అనుకుంటే కొంచెం వేడి వాటర్ అనేది పోసుకొని ఒక్కసారి పెట్టేసేయండి. నేనైతే వేడివేడిగా తింటేనే బాగుంటుందనే ఉద్దేశంతో పిల్లలకు అనేది పెట్టేస్తున్నాను. దీంట్లోకి ఎలాంటి చట్నీ ఏమీ అవసరం లేకుండా కమ్మగా ఆవకాయ, అలాగే మనం చింతపండు చట్నీ ఉంటుంది కదా, అప్పుడే పెట్టిన చింతకాయ చట్నీలు ఈ సీజన్లో ఉంటాయి కదా, దాంతో చేసేసుకోండి. చుక్క నూనె లేకుండా ఎంతో హెల్తీగా, పిల్లలకి ఎంతో ఎనర్జీగా, పిల్లలు ఎండాకాలంలో ప్రేర్ చేసేటప్పుడు నీరసంగా ఉంది అనే అవసరం లేకుండా ఈ విధంగా కనీసం ఒక 2-3 సార్లు అయినా మనం ఈ విధంగా నెలలో అయినా సరే ఈ విధంగా చేసేస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు, అలాగే ఎనర్జీగా ఉంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.